హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేహా క్రియేషన్స్. నేను ఈరోజు నవదుర్గ విశేషాలు ఈరోజు ఏంటంటే ముఖ్యంగా 3వ రోజు శ్రీ అన్నపూర్ణాదేవి అవతారం. అదేవిధంగా మనకేంటంటే చంద్రగంట స్వరూపం అని కూడా అంటారు. మనకి విజయవాడ కనకదుర్గ టెంపుల్లో అయితే మనకి అమ్మవారిని అంటే విజయవాడ కనకదుర్గమ్మని మనకి అన్నపూర్ణాదేవిగా అలంకరణ అయితే చేయడం జరుగుతుంది. అదేవిధంగా శ్రీశైలం భ్రమరాంబిక అమ్మవారి గుడిలో అయితే చంద్రగంట స్వరూప అలంకరణ అయితే జరుగుతుందన్నమాట. ఈ రెండు టెంపుల్లో మనం ఏంటంటే తెలుగు రాష్ట్ర ప్రజలు వీటిని కదా ఫాలో అవుతూ ఉంటారు. దానికోసం అయితే చెప్తున్నాను నేను. ఇక్కడ మనకి ఏంటంటే అన్నపూర్ణాదేవికి అయితే ప్రసాదంగా ఏంటంటే దద్దోజనం, కట్టి పొంగలి అవి సమర్పిస్తారంట. అలానే ఈ 3వ రోజు విశేషంగా అక్కడ మనకి చంద్రగంట స్వరూపం అని చెప్పాను కదా, అక్కడ కూడా కొబ్బరి అన్నాన్ని మనకి ప్రసాదంగా సమర్పిస్తారంట. అంటే ఏదైనా సరే తెలుపు వర్ణంలో ఉండే ప్రసాదం అన్నట్టు. పెరుగన్నమైనా అంటే ఇంకేం చేయకుండా ఓన్లీ పెరుగన్నం కూడా మనం ఈ అమ్మవారికి ప్రసాదించవచ్చు. ఈ అన్నపూర్ణమ్మ దయ మన పైన ఉంటే మనకి ఇంకే లోటు ఉండదని అయితే ప్రజల విశ్వాసం అన్నమాట. ఎందుకంటే అన్ని దానాల్లో కంటే అన్నదానం అయితే మిన్న అంటారు కదా. ఎందుకంటే మనం ఎవరికి ఏవైనా సరే ఇచ్చామనుకోండి, అదేంటంటే వాళ్ళకి ఇంకా కావాలని అనిపిస్తే తప్ప సాటిస్ఫాక్షన్ అయితే ఉండదు. అదే మనం భోజనం పెట్టామనుకోండి, ఎంతని తినలేరు కదా. ఎంత మనకి ఇష్టమైన ఆహార పదార్థాలు మనం ముందు పెట్టినా సరే మనకు అవసరమైనంత వరకే తినగలం, చాలు అనే సంతృప్తిని అయితే పొందుతారు. దానివల్ల మనకి విశేష ఫలితం అయితే వస్తుంది అన్నమాట. చూడండి, మీకు ఈ నవరాత్రుల్లో విశేషంగా మీకు అమ్మనైతే నేను చూపించడం జరుగుతుంది ప్రతి వీడియోలో కూడా. నవరాత్రులు 9 రోజులు మీకైతే ఈ వీడియోలు నచ్చినట్లుగా అయితే వీడియోలో కాదు, నేను చెప్పిన విషయాల్లో కూడా ఏమైనా తప్పులు ఉంటే నాకు కామెంట్ చేసి చెప్పండి. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ వరకు అయితే నేను చెప్తున్నాను. దాన్ని కూడా చాలా తక్కువగా అంటే వీడియో మరీ లెంతీ కాకుండా చాలా తక్కువగానే ప్రజెంట్ చేస్తున్నాను కాబట్టి కొన్ని విషయాలు అయితే మీతో షేర్ చేసుకోవడం జరుగుతుంది. నాకు తెలిసినవి అవి కరెక్ట్ అనుకుంటే కామెంట్ చేయండి, అలా కాదు అనుకున్నా మీరు కామెంట్ చేసి చెప్పండి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి అన్నీ తెలియాలని అయితే లేదు కదా, నేను కూడా తెలుసుకుంటాను. ఓకే, మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఎంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతున్న వాళ్ళు అయితే పక్కా లైక్ అయితే చేయండి. ఓకే, బాయ్ బాయ్, థ్యాంక్ యూ.